ఒక్కొక్కసారి దేవుడు కొన్ని క్లారిటీస్ అలౌ చేయడు. ఎందుకు అంటే మనం ఇంకా ఎక్కువ సిద్ధపడడానికి, సో దట్ వీ క్యాన్ ఈవెన్ ప్రిపేర్ మోర్. ఉదాహరణకి ఆయన వస్తున్నాడని తెలుసు కానీ సమయం ఏమైనా చెప్పాడా? హీ విల్ నెవర్. సో మేబీ టు ప్రిపేర్ మోర్, బట్ హీ విల్ గివ్ అస్ సమ్ సైన్స్, సమ్ ప్రాఫెసీస్, కొన్ని విజన్స్, డ్రీమ్స్. బట్ వై నాట్ కొన్ని క్లారిటీస్ అలౌ చేయడంటే వీ డోంట్ నో. అందుకే లివ్ బై ఫెయిత్. ఒక్కొక్కసారి మనకి ఏదైనా విషయమై క్లారిటీ లేదనుకోండి, ఏం చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఇంకొకరు ఇద్దరు ప్రార్థించుకుంటున్నారు, నాకు వరం కావాలి అని. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నావు, నీ ఫ్రెండ్ 2 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నాడు. 2 ఏళ్ళు అతనికి స్వస్థత వరం వచ్చేసింది, అతని చేతిలేగా అతను స్వస్థపడుతున్నాడు. నువ్వు 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్నావు, నీకు రాలేదు. సో ఇప్పుడు నీకు కోపం వచ్చి, అంటే అప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి 10 ఏళ్ళ నుంచి ప్రార్థిస్తున్న వ్యక్తి ఏమొస్తుంది? ఆ వ్యక్తికి ప్రతి శరీరంలో జలసి ఉంటుంది. అంతమంది తెలుసు ఏమొస్తుంది? జలసి వస్తుంది. అప్పుడు అతను ఏం చేయాలా? తగ్గించుకోవాలా? లేకపోతే వెయిట్ చేయాలా? దేవుణ్ణి అడగాల, నాకు ఎందుకు ఇవ్వలేదని? లేకపోతే అటాక్ చేసేయాలా? తగ్గించుకొని దేవుణ్ణి అడగాలి. ఎందుకు ప్రభువా నాకు ఇంత ఆలస్యమైంది? హన్నా తగ్గించుకొని అడిగింది, నాకెందుకు ఇంత ఆలస్యమైంది 10 ఏళ్ళు? కానీ ఏం చేసింది? తుదకే నేనేం చేయనంటాడు. లాస్ట్గా ఆమె తగ్గించుకొని ఎక్కడికి వెళ్ళింది? ఒకవేళ ఆలస్యమైనా కానీ ఆమె కడుపును ఎవరు పుట్టారో తెలుసా? దేశంలో శక్తివంతమైన ప్రవక్త. అంటే ఆమెకు 6 మంది పుట్టినా, 10 మంది పుట్టినా, ఈమెకు ఆలస్యమైన పుట్టిన ఒకడు చాలు, చరిత్రలో నిలబడిపోయేటువంటి వ్యక్తి. ఏం పేరు? ఆయన పేరు శామ్యూయల్. చూసారా? ఒకవేళ నువ్వు తగ్గించుకొని దేవుడి దగ్గర వెళ్ళడం వల్ల నీకు లాభం కలుగుతుందా, నష్టం కలిగిందా? లాభం కలుగుతుంది. లేదని ఆమె మీద యుద్ధం చేసి, ఆమెను అలా చేసి ఇలా చేసి ఇబ్బంది పెడితే ఎవరికి నష్టము? హన్నాకే నష్టం. యాకోబు, ఈసావు ఒకవేళ ఆశీర్వాదం పోతే పోయింది, ప్రభువా నేను అతన్ని చంపను, నేను తగ్గించుకుంటాను, నీ చిత్తమైతే నన్ను ఆశీర్వదించంటే అతన్ని ఆశీర్వదిస్తాడా లేదా దేవుడు? ఎస్, హీ విల్ బ్లెస్. సో వెన్ దర్ ఈస్ కాంపిటీషన్, గుర్తుపెట్టుకోండి, దేవుడు ప్రతి ఒక్కళ్ళ పట్ల గొప్ప ప్రణాళిక ఉన్నారు. ఒకవేళ ఎక్కువ ఆలస్యం జరుగుతుంది అనుకోండి, అది గొప్ప మహిమ కొరకే అనుకో. అందరికంటే ఎక్కువ ఆలస్యం ఎవరి జీవితంలో జరిగిందో తెలుసా? మోషే. ఎన్ని సంవత్సరాలు జరిగింది? 40 years. ఆల్రెడీ 40 years లేట్ అయిపోయింది అక్కడ. తర్వాత 40 years, 80 years అయినప్పటికీ అతన్ని దేవుడు ఏ దైవజనుడిని వాడుకున్నప్పుడు యేసు ప్రభు తర్వాత ఎవరినైనా వాడుకున్నాడు అంటే ఎవరిని? మోషేనే. ఆ బలహీనతలో కూడా. సో ఇఫ్ సంబడి ఈస్ గ్రోయింగ్ హై అండ్ బిగ్, ఏదైనా వచ్చినప్పుడు తగ్గించుకొని ఒక రకంగా మనం కవర్ చేసుకొని మనం అందరూ ఒకటే అనే టైప్లో ఉంటుంది. ద డెవిల్ వాంట్ టు డివైడ్ అండ్ రూల్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 నుంచి 22. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులునై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారునై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయ మగుటకు అభివృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. స్టార్టింగ్లో ఏదైనా ఒక ఉజ్జీవం వచ్చింది అనుకుంటే బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన వరకు ప్రవక్తల ద్వారా వచ్చింది. అవునా కదా? యేసు ప్రభువు వారు రాకడకు ముఖ్యముగా మార్గము సరళము చేసిన ప్రవక్త ఎవరు? యోహాను. మరి ప్రకటన గురించి, రాకడ గురించి, దేశాల యుద్ధాల గురించి దానియేలు ప్రవచించాడు. ఆయన పుట్టుక గురించి, బాల్యము గురించి, సిలువ మరణము గురించి యెషయా ప్రవచించాడు. సో ద ప్రాఫెట్స్ హ్యావ్ బాట్ రివైవల్. అయితే ఇక్కడ ఎఫ్ఎస్సిలో ఆయన మరొకసారి పునాదులు జ్ఞాపకం చేస్తున్నాడు. లెట్స్ గో. ఆయన ద్వారానే మనము ఉభయులము ఒక్క ఆత్మ యందు తండ్రి సన్నిధికి చేరగలిగి ఉన్నాం. మనం తండ్రి వద్దకు వెళ్తున్నాం. మరి ఆయన వరుడు, మనము వధువు. ఎక్కడికి వెళ్తున్నాము? ఫైనల్గా తండ్రి. అది గుర్తుపెట్టుకోవాలి. అది గుర్తుపెట్టుకుంటే ఒకళ్ళు చదువుకున్నా, ఒకళ్ళు చదువుకోకపోయినా ఆ గురికి వెళ్తున్నప్పుడు మనము తగ్గించుకునే అవకాశం ఉంది. అందుకంటారు వేర్ దర్ ఈజ్ నో విజన్ పీపుల్, అంటే విశ్వాసంతో పాటు ఏమి ఎదగాల? ప్రేమ, ద లా ఆఫ్ గాడ్. అందుకే మనం ఏదైనా ఎవరి మీదైనా సీరియస్ అయ్యే ముందు, తిట్టే ముందు, కొట్టే ముందు థింక్ ట్వైస్. ఒకవేళ ప్రేమ నెగ్గిందనుకో, అన్నట్లో కల్లా అత్యధిక విజయం పొందినవాడు నీవే అవుతావు. 19. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏకపట్టణమును దేవుని ఇంటి వారినై ఉన్నారు. 20. క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా దాని మీద పునాది ఒకటి ఉంటుందంట. ఎవరంట? అపోస్తులు, ప్రవక్త. అంటే ప్రతి సంఘానికి ఆయన ఏం వేయాలనుకుంటున్నాడు? అపోస్తులు, ప్రవక్తలు. ఎందుకు అపోస్తులు, ప్రవక్తలు? ఏంటి ప్రత్యేకత? వై అపోస్టల్స్ అండ్ ప్రాఫిట్స్? యేసు ప్రభు వారు పేతురుని ఎందుకు పునాది చేశాడు? ఆయన మూలరాయ ఎందుకు పునాది చేశాడు? ఆయన ఒక ప్రశ్న అడుగుతాడు. నేను ఏమని అనుకుంటున్నారు అంటే అందరూ ఒక మాట చెప్తారు. ఒకళ్ళు నువ్వు బాప్తిజం ఇచ్చి యోహాను మళ్ళీ లేచి వచ్చాడని, ఇంకొకళ్ళేమో నువ్వు ఏలియావని, ఇంకొకళ్ళేమో రకరకాలుగా అనుకుంటే మీరేమనుకుంటున్నారు అని అడిగితే వాళ్ళు ఒక వ్యక్తి లేచి ఏం చెప్తాడో తెలుసా?
పేతురు లేసి ఏం చెప్తాడంటే, నీవు సజీవుడైన దేవుని కుమారుడు ఒక క్రీస్తు అని చెప్తాడు. అప్పుడు ఒక మాట చెప్తాడు, పేతురు ఇది నువ్వు శరీరం నుంచి తెలుసుకోలే, తండ్రి అయిన దేవుడు నీకు డైరెక్ట్గా బయలుపరిచాడు. అంటే ఆ వ్యక్తికి దేవుడికి ఏముంది? కనెక్షన్. ఇది న్యాచురల్లా సూపర్ న్యాచురల్లా? అద్భుతం. ఏ చదువు ఏ బుక్ ఏది బయలుపరచలేదు. కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. ఇది వాక్యము ద్వారా ఆరంభమవుతుంది. ఈ వాక్యము చదివి ఆ విశ్వాసం పెరగడం ద్వారా, దేవునితో సహవాసం పెరగడం ద్వారా, అప్పుడు అందుకే అంటాడు దేవుడు, నీకు ఈ వాక్యము తెలిసి ఉన్నా సరే, శిష్యులకి వాక్యం బోధించాడు. అయినా ఒక మాట అంటాడు, నేను మీ దగ్గరికి ఎవరిని పంపిస్తాను? ఆదరణకర్త. అతను అప్పుడు ఈ వాక్యములోంచి మీకు బోధించి మిమ్మల్ని ఎందుకు నడిపిస్తాడు? ఆయన లేకపోతే ఈ వాక్యమును వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు బోధించుకోవచ్చు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు విభజించుకోవచ్చు. అది లేదని, ఇది ఉందని, ఇది అయిపోయిందని, ఇది అవ్వలేదని. అంటే పునాది అంటే ఏంటి? దేవుడికి మనిషికి ఉండేటువంటి కనెక్షన్. ఇక్కడ అపోస్తులు ప్రవక్తలు అంటే ఏంటి? వాళ్ళకి ఏముంటుంది? దేవుడి నుంచి కనెక్షన్. దే కెన్ హియర్ ఫ్రమ్ గాడ్. ఒకవేళ కనెక్షన్ లేదనుకోండి, దీన్ని మార్చేస్తారు. షుడ్ బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ద కనెక్షన్ వెన్ డిసపియర్స్, డెవిల్ స్ట్రాటజీ. అందుకే యూ షుడ్ నెవర్ డిస్పైజ్ అపోస్టలిక్ అండ్ ప్రాఫెటిక్ అనాయింటింగ్. పునాది మీద కట్టబడాలంట. అప్పుడు ఏ యుగానికి ఏం బోధించాలనేది చెప్తాడు. 21 ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్న. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి. ఎలాగుంటే ఎదుగుతారంట. సంఘము ఎలా ఎదగాలంటే మహిమ నుంచి అధిక మహిమకి ఎదగాలంట. గాడ్ వాంట్స్ యు టు గ్రో. సపోజ్ చూడండి, కొన్ని ఇల్లులు కట్టలేం, కొన్ని ఇల్లులు 3 ఫ్లోర్ల కంటే ఎక్కువ వేయలేం. ఎందుకు? పునాది సరిగ్గా లేదు. కొంతమంది పునాది లోతుగా వేసి పెట్టుకుంటారు, తర్వాత 30-40 ఫ్లోర్లు కూడా వేసుకోవచ్చు. అలాగే పునాది సరిగ్గా లేదనుకో, ఎదగలేము. యూ కెనాట్ గ్రో. అలాగే పునాది గనక దేవుడి నుంచి కనెక్ట్ అయిన ఉంటే, అంటే ఇజ్రాయేలీలో ఇన్ని సంఘాలు, ఎంతమంది సేవకులు ఉన్నా ఎవరికి తండ్రి నుంచి కనెక్షన్ లేదు. చేపలు పట్టేవాడికి ఉంది. ఆ చేపలు పట్టేవాడిని తెచ్చి అతన్ని పునాదిగా చేస్తున్నాడు దేవుడు. అంటే దేవుడు నీకు ఎంత డబ్బు ఉందో, ఎంత పెద్దోడు, డోంట్ కేర్. డూ యూ హ్యావ్ ద ఫౌండేషన్? క్యాన్ యూ హియర్ ఫ్రమ్ గాడ్? నేను ఎప్పుడు ఒకటే చెప్తాను, ఒకవేళ నీ జీవితంలో ఏదైనా నువ్వు సంపాదించుకోవాలి అంటే ఏం సంపాదించుకోవాలంటాను? దేవుడి నుంచి వినడం. మా ఆయన వదిలేస్తా కదా ప్రభు, నీ చిత్తం ఏంటి? వాట్ ఈస్ యువర్ విల్? గ్రోయింగ్ విత్ ద రైట్ ఫౌండేషన్. 22 ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్న. అప్పుడు ఈ ఆత్మమూలంగా ఈ సహవాసం ఉంటే మనం కట్టబడతామంట. అందరూ నాతో మాట్లాడమయ్యా అనండి. అందుకే ఈ వాక్యం ఎంత జ్ఞానం ఉన్నా, ఎన్ని తెలిసినా, ఆయన నుంచి వినే సామర్థ్యం నెలకోసారి, సంవత్సరంకోసారన్నా వినాలా. అటువంటి సామర్థ్యం మీ అందరికీ దినము నుంచి కలుగునుగాక. అందుకే దేవుడు నీలో విశ్వాసం ఇంకా ఆయన మీద ఆధారపడాల ఉద్దేశంతో కొన్ని బయలుపరచడు, కొన్ని రహస్యంగా ఉంచుతాడు. రహస్యముగా ఉంచుట ఆయనకు మహిమ. హీ సమ్ టైమ్స్ కీప్స్ సీక్రెట్. అలాగని బయలుపరచుకున్నా ఉండడు, ఒక్కొక్కసారి కంప్లీట్గా బయలుపరుస్తాడు. ఈ మీరు ఉన్న కొంచెం విశ్వాసాన్ని మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, ఆయన రెండవసారి వచ్చినప్పుడు, ఆయన స్వరూపంలోకి మారినప్పుడు అంటే ఒక్క సెకండ్లో నీకు అన్నీ అర్థమైపోతాయంట, పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్. సో ఇప్పుడు నీకు కంప్లీట్గా తెలియనంత మాత్రాన్ని అవతలకి ఇచ్చి నీకు ఇవ్వనంత మాత్రాన్ని ఫీల్ అవ్వక, రేపొద్దున్న అందరూ నువ్వు ఒకటే. నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, జీసస్ ప్లస్ నథింగ్ ఇస్ జీసస్, జీసస్ ప్లస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్సో జీసస్. ఎంతమందికి అర్థమైంది పునాది ఏంటని? దేవుడి నుంచి వినడం, దేవుడి నుంచి తెలుసుకోవడం. ఓకే, దాని గురించి అంత ఈజీగా కాదు, కొంతకాలం ప్రయాసపడాల. వెతుకువానికి దొరుకును, కొంతకాలం వెతకాల. ఆశగల ప్రాణమును యెహోవా తృప్తిపరచును. దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటాడు ఏదో ఒక రకంగా. హీ వాంట్ టు టాక్, హీ వాంట్ టు బ్లెస్ యూ. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు డెవలప్. ఏమి పునాదులు అని చెప్పాను? దేవునితో సహవాసము పునాది. అపోస్తులుడు సహవాసము, ప్రవక్త సహవాసము, ఇది పునాది. మీరందరూ వాక్యములో ఉండి ఆ సహవాసములోకి ఎదగాలి అని దేవుడు చెప్తున్నాడు. నేసయ్యా, ఇదిగో ప్రభువా, ఈ అపోస్తులత్వము, ప్రవక్తత్వము ఎందుకు, పేతురుని ఎందుకు ఎన్నుకున్నామంటే నీ నుంచి వినే సామర్థ్యం అది నాకు కావాలి నాయన. ఐ వాంట్ టు హియర్ ఫ్రమ్ యూ. ఏ పని చేసుకుంటున్నా నీ నుంచి నేను వినే హృదయాన్ని నాకు దయచేయండి, వినే స్వరాన్ని. ఈ పునాది మీద నువ్వు సంఘాన్ని కట్టావు, ఈ పునాది మీద నా కుటుంబాన్ని కడతాను నాయన. నీ వరాలతో నన్ను నింపమని ప్రార్థిస్తున్నాను. ఫిల్ మీ విత్ యువర్ గిఫ్ట్స్, బ్లెస్ మీ ఓ లార్డ్. నన్ను, నా కుటుంబాన్ని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.